స్తోత్రం. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి, హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. లైవ్లో వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు ప్రభునామాన్ని బట్టి. బైబిల్లో నుంచి ఒకసారి యేసు ప్రభు, ఆయన అసలే బిజీగా ఉంటారు యేసయ్య, కానీ ఒక వ్యక్తి వచ్చి యేసు ప్రభుని అడుగుతాడు, నేను మంచి కార్యం చేయాలనుకుంటున్నా, ఏం చేస్తే బాగుంటుందని అడిగాడు ఆ వ్యక్తి. మంచి కార్యము నేను చేయాలనుకుంటున్నా, ఏం చేయమంటావు అని యేసు ప్రభుని అడిగాడు. బైబిల్లో రాసింది. మంచి కార్యము అని ఎందుకు అడుగుతున్నానని యేసు ప్రభు అడుగుతాడు. ఈ రోజున ఆయన చాలా బిజీగా ఉంటారు. మరి వీడికి ఎట్లా సమయం దొరికింది ఏమో తెలియదు, కానీ యేసు ప్రభు ఎలా సమయం ఇచ్చారో తెలియదు, కానీ బైబిల్లో రాయబడింది. చదువుదాం బైబిల్లో. మత్తయి సువార్త 19వ అధ్యాయం 16వ వాక్యం. ఇదిగో ఒకడు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా, నిత్య జీవము పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవలనని ఆయన అడిగాడు. ఏం పొందుకోవడానికంటే మంచి కార్యం చేద్దాం అనుకుంటున్నాడు? నిత్య జీవం పొందుకోవడానికి మంచి కార్యం నేను చేయాలి. నేను నిత్య జీవం పొందుకోవాలంటే మంచి కార్యం చేయాలి. ఏం చేస్తే నేను నిత్య జీవం పొందుకుంటా? ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మంచి కార్యం చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తారా? సరే, లేఖనాల్లో చూపిస్తా, దాన్ని బట్టి మీరు మాట్లాడేది. కానీ ఈ లోకంలో చాలా మంచి కార్యాలు ఉన్నాయా లేవా? మంచి కార్యం చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తారా? సరే, దేవుని యొక్క మాటల్లో చూద్దాం ఒకసారి. ప్రభు ఏమన్నాడో 17వ వాక్యం చూడండి. అందుకు ఆయన, మంచి కార్యమును గూర్చి నన్ను ఎందుకు అడుగుచున్నావు? మంచివాడు ఒక్కడే. హల్లెలూయా. ఆ మంచివాడు ఎవరు? సర్వోన్నతుడు దేవుడు. ఇప్పుడు చెప్పండి, మంచివాడు ఒక్కడే అంటే అర్థం ఏంటి? దేవుని కార్యాలే మంచి. ప్రైజ్ ది లార్డ్. దేవుని కార్యాలే మంచివి. దేవునికి చేసేదే మంచి కార్యం. నీకై నువ్వు చేసేది, నీకై నువ్వు ప్రయాసపడేది, కష్టపడేది మంచి కార్యం అవుతుందా? దాంతో నువ్వు రాజ్యానికి వెళ్ళగలుగుతావా? నిత్య జీవం పొందుకోగలుగుతావా? దేవుని యందు అంటే నీవు నీతి కలిగి బ్రతుకుతూ దేవుని సన్నిధిలో నడుస్తూ ఉన్నావనుకో, విశ్వాసముతో నువ్వు నడుస్తూ ఉన్నావనుకో, దేవుని రాజ్యానికి వెళ్తావు. ఆయన చెప్పింది చేస్తే రాజ్యానికి వెళ్తాం. ఎవరు చెప్పింది? యేసయ్య చెప్పింది చేయాలి. ఆమేన్, హల్లెలూయా. చూద్దాం బైబిల్లో నుంచి యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. యోహాను సువార్త 3వ అధ్యాయం 16వ వాక్యం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను, కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవం పొందునట్లు ఆయనను అనుగ్రహించెను. నిత్య జీవం పొందుకోవాలి అంటే దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. మంచి కార్యం చేస్తే రాజ్యానికి వెళ్తామని ఎప్పుడు అనుకోమాకండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వీడికి అదే చెప్పారు యేసయ్య. మంచి కార్యమని ఎందుకు అడుగుతున్నావు? మంచివాడు ఒక్కడే కదా. ప్రపంచంలో ఉన్న మంచివాడు ఎవరండి? యేసు ప్రభు మాత్రమే ఉన్నారు. మంచివాడు ఒక్కడే. ఆమేన్. కనుక ఆయన చెప్తున్నాడు, ఏమంటున్నాడంటే
ఆయన యందు విశ్వాసం ఉంచితే నశింపక నిత్య జీవం పొందుకుంటావు అని ప్రభు మాట్లాడుతుంది. ఆమేన్. హల్లెలూయా. 3వ అధ్యాయం 36వ వాక్యం చూడండి ఒకసారి. కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవము గలవాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? కుమారుని యందు విశ్వాసం ఉంచువాడే నిత్య జీవం గలవాడు. కుమారునికి విధేయుడు కానివాడు జీవమును చూడడు గాని దేవుని ఉగ్రత వాని మీద నిలుచును. ఎవరి యందు విశ్వాసం ఉంచాలి? కుమారుని యందు విశ్వాసం ఉంచాలి. కుమారుని యందు విశ్వాసం ఉంచాలి కనుక ప్రభు చెప్తున్నారు, ఆయన చెప్పినట్లుగా మీరు కూడా ఆయన యందు విశ్వాసం ఉంచాలి. ఆమేన్. హల్లెలూయా. కనుక ఆయన యందు విశ్వాసం ఉంచితే నిత్య జీవ కలిగిన వాడు అవుతాడు. వీడు అడుగుతున్నాడు, అసలు నేను నిత్య జీవం పొందుకోవాలంటే ఏ మంచి కార్యాలు చేస్తే నేను నిత్య జీవం పొందుకుంటా? ఆమేన్. ప్రభు అంటున్నాడు యోహాను సువార్త 14:6 ఏమన్నాడంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అన్నాడు. అంటే ఆయనే నిత్య జీవం. అంటే ఆ జీవాన్ని ఫాలో అవ్వాలి మనం. ఎవరిని ఫాలో అవ్వాలండి? యేసయ్యను ఫాలో అవ్వాలి. యేసయ్యను ఫాలో అయినవనుకో సరాసరిగా పరలోక రాజ్యానికి వెళ్ళిపోతాం. ఎక్కడికి వెళ్తావు? సరాసరిగా హెవెన్కి వెళ్ళిపోతావు, పరలోక రాజ్యానికి వెళ్తావు. కనుక ఆయన సన్నిధిలో విశ్వాసం ఉంచి నడుస్తూ ఉండాలి. ఈ వ్యక్తితో ప్రభు మాట్లాడారు. అక్కడ ఏం మాట్లాడారో కనబడుతుంది ఇక్కడ చూడండి. అందుకు ప్రభు మాట్లాడిన మాట ఏం తెలుసా? ఆజ్ఞలని ఫాలో అవ్వ అన్నాడు. ఏమన్నా జీవంలో ప్రవేశించాలంటే ఆజ్ఞలను ఫాలో అవ్వ అని చెప్పేసి అన్నారు దేవుడు. 17వ వాక్యంలో రాయబడింది. చదవండి ఒకసారి. నరహత్య చేయవద్దు, వ్యభిచరింపవద్దు, దొంగిలవద్దు, అబద్ధ సాక్ష్యం పలకవద్దు, తల్లిదండ్రులను సన్మానించుము, నిన్ను వాళ్ళని పొరుగు వారిని ప్రేమించుమనునవే అని యేసయ్య చెప్పారు. అందుకే ఎవరుడంటే ఇవన్నీ నాకు తెలుసు, నేను అన్నిటిని ఫాలో అవుతున్నాను. ఆమేన్. ఇవన్నీ నాకు తెలుసు. ఇప్పుడు దేవుడితో నాకు తెలుసు అని అనగలుగుతామా? ఏజ్గెల్ అంటాడు, ఎముకల్లో ఇలా దించినప్పుడు నరపుత్రుడై బ్రతుకుతీయా అంటాడు. అయ్యా నీకే తెలియను అంటాడు. ఏమంటాడు? అయ్యా నీకే తెలియదు. ఆయనకి తెలుసు బ్రతుకుతీ అని. ఆయన ఉన్నాడు, ఆయన చేస్తాడని తెలుసు ఆయనకి. కానీ అంత తెలిసినా కానీ ఆయన ఏమన్నాడు? నీకే తెలియనయ్యా, నాకేం తెలియదు. ఈరోజు నీ వాక్యం ఇచ్చిన మీరు అంతా తెలిసినట్టుగా నువ్వు ఉండకు. దేవుని దగ్గరకు వచ్చిన తర్వాత, దేవుని సన్నిధిలోకి వచ్చిన తర్వాత నాకేమి తెలియదు అన్నట్టుగా నువ్వు బ్రతుకుతూ ఉండాలి. నాకేం తెలియదు అన్నట్టుగానే తగ్గింపు స్వభావంతో నువ్వు ఉన్నావనుకో, ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్. హల్లెలూయా. ప్రభు నిన్ను స్థిరపరుస్తాడు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యంలో ప్రభు మాట్లాడతారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వాక్యం. నా మాట విని నన్ను పంపిన వాని యందు విశ్వాసముంచువాడే నిత్య జీవము గలవాడు. ఏమన్నాడు ఆయన? నా మాట వినండి, నన్ను పంపిన వాని యందు విశ్వాసం ఉంచండి, అప్పుడు మీరు నిత్య జీవం కలిగిన వాడు అవుతారు. వాడు తీర్పులోనికి రాక మరణము నుండి జీవములోకి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుతున్నాను అన్నాడు. వాడి జీవములోనికి వస్తాడు, తీర్పులోనికి వెళ్ళాడు. ఎవరి యందు విశ్వాసం ఉంచుతాడండి? ఆయన పంపిన వాని యందు విశ్వాసం ఉంచాలి. తండ్రి అయిన దేవుడు ఎవరిని పంపించారు? యేసు ప్రభుని పంపించారు. యేసు ప్రభుని పంపించినప్పుడు యేసు ప్రభుని విశ్వసించాలి. యేసు ప్రభుని ఎప్పుడైతే విశ్వసిస్తావో అదే విశ్వాసములో కనుక నువ్వు నిలిచినట్లయితే దేవుడు నిన్ను తీర్పులోకి తీసుకెళ్ళాడట. ఆమేన్. ఎక్కడికి తీసుకెళ్తాడు? జీవములోనికి. మరణము దాటి వెళ్తావు.
మరణము దాటి వెళ్ళి జీవములో ప్రవేశిస్తామని బైబిల్ సెలవిస్తామని. కనుక ఈ వ్యక్తి ఇవన్నీ నేను అనుసరించి నడుస్తున్నాడు. ప్రభు అన్నాడు అక్కడ, నీకొకటి కొదువుగా ఉందని చెప్పాడు. ఇంకనూ నీకొకటి కొదువుగా ఉంది నీకు. ఆమేన్. ఇంకనూ నాకు కొదువేమని యేసుప్రభుని అడిగాడు అక్కడ 20వ వాక్యంలో 19 మత్తయి సువార్త 19:20 వాక్యం లాస్ట్ లైన్లో చూడండి. ఇంకనూ నాకేమన్నా కొదువు ఉందంటారా? యేసుప్రభుని చూడండి, ముఖాముఖి ఎట్లా అడుగుతున్నాడు. ఇంకేమన్నా కొదువు ఉందా అని అడిగాడు. అందుకు యేసు, నీవు పరిపూర్ణుడు అగుటకు కోరిని ఎడల పోయి నీ ఆస్తిని అమ్మి పేదలకు ఇమ్ము, అప్పుడొచ్చి నీకు పరలోక రాజ్యంలో ధనం కలుగుతుంది, నువ్వు వచ్చి నన్ను వెంబడించు అని ప్రభు చెప్పారు. అయితే యవనుడు మిగిలిన ఆస్తి గలవాడు కనుక ఆ మాట విని వ్యసనపడి కోప్పడి తిరిగి వెళ్ళిపోయాడు. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభుని ఫాలో అవ్వాలని వచ్చిన వ్యక్తి వెనక తిరిగిపోతున్నాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, ప్రభుని గణపరుస్తున్నావు, ఆయన సన్నిధిలో నువ్వు విశ్వసిస్తున్నావు. కొన్ని రోజులు నువ్వు వెంబడించి వెనక తిరిగి వెళ్ళిపోయినావు అనుకో, నీ పరిస్థితి ఏమవుతుందో ఒకసారి ఆలోచించు. ఈ వ్యక్తి వెనక తిరిగి వెళ్ళిపోయాడు. ఇంకా ప్రభు నన్ను వెంబడించని చెప్పారు ఆయన. అంటే అర్థం ఏంటంటే పూర్ణ ఆత్మతో పూర్ణ వివేకముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలని బైబిల్ రాసింది. వెదకాలి. యేసు ప్రభువు దొరికాడు ఆ వ్యక్తికి, పోగొట్టుకున్నాడు. ప్రజెంట్ ఇప్పుడు ఈ వ్యక్తి ఎక్కడ ఉంటాడండి? పరలోక రాజ్యంలో ఉంటాడా, పాతాళంలో ఉంటాడా? పాతాళంకి వెళ్ళిపోతాడు కదా. ఒకసారి మీరు ఆలోచన చేయండి. మరి నీ పరిస్థితి ఎలా ఉంది ఒకసారి ఆలోచన చేయి. నీ జీవితం ఎలా ఉంది ఒకసారి గమనించు. వాక్యం చెప్తుంది, ఎవరిని కూడా మంచివారని అనలేదు. అపోస్తులను ఏమైనా మంచివాళ్ళని అన్నారా? ఏమన్నా? మత్తయి సువార్త 7:11 వాక్యం అపోస్తుల గురించి కూడా రాయబడింది. మీరు చెడ్డవారు అంటాడు అక్కడ. మీరు చెడ్డవారై ఉండి అని బైబిల్లో రాసింది. అపోస్తుల గురించి మాట్లాడారు అక్కడ. చాలండి. మీరు చెడ్డవారై ఉండి అని బైబిల్లో రాసింది. అపోస్తులు కూడా ఆయన ఫాలో అవుతున్నారు కదా, మరి ఇలా పరిశుద్ధులుగా చేద్దామని ఆయనకి తర్వాత వాళ్ళు పరిశుద్ధులయ్యారు. ఆయన ఫాలో అవుతూ వెంబడిస్తున్నప్పుడు రాగానే కొన్ని వాక్యాలు చదవగానే, కొంత బైబిల్ తెలియగానే నువ్వు పరిశుద్ధుడు అవుతావని ఊహించుకో. నిన్ను దేవుడు పరిశుద్ధురాలుగా చేయాలంటే నువ్వు ఆయన ఫాలో అవుతూ ఉండాలి, వెంబడిస్తూ నడుస్తూ ఉండాలి. ఆ తర్వాత వాళ్ళు పరిశుద్ధులు అయిపోతారు. ఆమేన్. అందుకని బైబిల్ రాసింది, యేసు ప్రభు దగ్గర ఉన్న అపోస్తులందరూ కూడా ఆయన ఫాలో అవుతూ నడుస్తున్నారు. స్టార్టింగ్లో వాళ్ళని ఏమన్నాడు ఆయన? మీరు చెడ్డవారు అన్నాడు ఆయన. అపోస్తులను కూడా ఆయన ఏమన్నాడు? చెడ్డవారై ఉండి అన్నాడు ఆయన. వాళ్ళలాగా ఫాలో అవుతూ వెంబడిస్తూ యేసుని వెంబడిస్తున్న తర్వాత ఈ ప్రజెంట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారంటే పరలోక రాజ్యంలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. అంటే అర్థం ఏంటి? పరిశుద్ధుల లిస్టులో వాళ్ళ పేర్లు కనబడుతున్నాయి. అంటే పరిశుద్ధులుగా వాళ్ళు ఉన్నారు. ఆమేన్. వాళ్ళు పరిశుద్ధులుగా ఉండి దేవుని వెంబడిస్తున్నారు. వాళ్ళు నీవు కూడా వెంబడిస్తున్నావు అనుకో, రోజు దినక్రమేణ సంవత్సరాలు అలాగ వెంబడిస్తున్నావు అనుకుని బ్రతుకు కాలం అంతా పరిశుద్ధుడిగా తీర్చిదిద్దేది సమీపం ఉండి నిన్ను స్థిరపరచగలిగిన వాడు సర్వోన్నతుడైన దేవుడు. ఆమేన్. ఈరోజు మార్నింగ్ మీ గురించి ప్రార్థన చేశాను. నన్ను ఫాలో అవుతూ ఉండమను, వాళ్ళని పరిశుద్ధులుగా చేయాలనుకుంటున్నా అన్నాడు ఆయన. మరి ఏం చేయాలి? ఏం వాక్యం చెప్పాలంటే ఇది చెప్పు. నన్ను ఫాలో అవుతూ ఉండమను, డ్రాప్ అవ్వద్దు, ఎక్కడ కూడా స్టాప్ అవ్వద్దు. మీరు స్టాప్ అయితే యవనుడిలాగా అయిపోతారు వాళ్ళందరూ.
అట్లా కావద్దని చెప్పి ఈరోజు అన్నాడు ఆయన. అంటే మీ మీద ఎంత ప్రణాళిక ఉంది యేసయ్యకి, మీ మీద ఎంత ఉద్దేశం కలిగి ఉన్నాడు ఆయన, మీ మీద ఎంత ఆలోచన కలిగి ఉన్నాడు, ఎన్ని తలంపులు మీ మీద ఉన్నాయి, ఎంత ప్రణాళిక మీ మీద పెట్టుకున్నాడు ఆయన. మీ ద్వారా అనేకులను రక్షించాలని దేవుడి ఉద్దేశం. ఆమేన్. కానీ డ్రాప్ అవ్వటం ఆయనకి ఇష్టం లేదు. నువ్వు ఫాలో అవుతూ ఉండాలి, ఆయన ఫాలో అవుతూ ఉండాలి, ఆయన వెంబడిస్తూ ఉండాలి, ఆయన సన్నిధిలో నడుస్తూ ఉండాలి. ఎక్కడో డ్రాప్ అవటం ఆయనకి ఇష్టం లేదు. డ్రాప్ అయ్యమననుకో భ్రష్టులైపోతారు, పనికి మాలిన వాళ్ళు అవుతారు. నువ్వే తప్పు చేయనవసరం లేదండి, డ్రాప్ అయితే చాలంతే. ఇక్కడ అన్ని ఆజ్ఞలను పాటిస్తున్నాడు. అక్కడ చెప్తున్నాడు ఆ వ్యక్తి, నేను అన్నిటిని ఫాలో అవుతున్నానని చెప్పాడు, నేను అన్నిటిని అనుసరించి నడుస్తున్నానని చెప్పాడు. కానీ యేసుప్రభుని కాదనుకున్నాడు ఆ వ్యక్తి. యేసుప్రభు వద్దు అనుకుని వెళ్ళిపోయాడు ఆ వ్యక్తి. మనం ఎలా ఉన్నా ఒకసారి గుర్తుపెట్టుకో. దొంగిలించాడు ఆ వ్యక్తి, వ్యభిచరించాడు ఆ వ్యక్తి, అబద్ధ సాక్ష్యం పలకడు, తల్లిదండ్రులను సన్మానిస్తాడు. మంచి క్వాలిఫికేషన్ ఉంది ఆ వ్యక్తిలో, మంచి మనస్తత్వం కలిగిన వ్యక్తి ఆ వ్యక్తి. కానీ యేసుప్రభుని వెంబడించట్లేదు ఆ వ్యక్తి. వెంబడిద్దామని వచ్చాడు, ఏదో సులువుగా ఉంటుందేమో వెంబడిద్దాం అనుకున్నాడు. కానీ అతనికి ప్రేమ అంతా తెలుసా? ఆస్తి మీద ఉంది ఆ వ్యక్తికి, లోకాశల మీద ఉంది. ఆమేన్. అందుకే ప్రభు అంటారు ఒక మాట, యేసు ప్రభు అంటారు, ఏమంటారంటే దేవునికి సిరికి దాసులు కాకండి అంటాడు ఆయన. ఆమేన్. హల్లెలూయా. దేవునికి సిరికి దాసులు కాకండి అని యేసు ప్రభు తన ప్రసంగంలో ఒకసారి ఎత్తి మాట్లాడతారు, అపోస్తులతో మాట్లాడతాడు ఆయన. దేవునికి సిరికి దాసులు కాకండి అని మాట్లాడతాడు. ఉంటే అటన్న ఉండండి, లేకపోతే ఇటన్న ఉండండి, ఉంటే నా వైపున ఉండండి, లేకపోతే సిరి వైపున ఉండండి అని ప్రభు మాట్లాడతారు. అంటే అపోస్తులు అది తెలుసుకున్నారు. వెంటనే ఏం చేశారంటే సిరిని వదిలిపెట్టేసి యేసయ్యను ఫాలో అయ్యారు వాళ్ళు. ఏం ఫాలో అయ్యారు వాళ్ళు? యేసయ్యని ఫాలో అయ్యారు. వాళ్ళకి ఒకసారి డౌట్ వచ్చింది, మేమంతా విడిచిపెట్టి వెంబడిస్తున్నాం కదా, మాకేంటన్నారు. అప్పుడు ప్రభు అంటారు, అక్కడ బైబిల్ రాసింది, ప్రపంచ పునర్జన్మమునందు 19వ అధ్యాయం మత్తయి సువార్త 19:28 వాక్యం, యేసు వారితో ఇట్లా, నేను ప్రపంచ పునర్జన్మనందు మనిషి కుమారుడు తన మహిమ గల సింహాసనాసనుడై ఉండినప్పుడు నన్ను వెంబడించిన మీరు 12 సింహాసనాల మీద ఆసీనులై ఇజ్రాయేల్ గోత్రీకులకు 12 గోత్రీలకి తీర్పు తీరుస్తారు. అంతా విడిచిపెట్టి వెంబడిస్తున్నారు యేసయ్య. ఆస్తి ఉండొద్దని దేవుడు అంటలేదండి, ఉండొచ్చు. ఆస్తి మీద ప్రేమ ఉండకూడదు, అది చెప్పేది ఆయన. ఆస్తి ఉండకపోతే నువ్వు ఎలా బతుకుతావు? తినడానికి తిండి ఉండాలి, కట్టుకోవడానికి బట్ట ఉండాలి, అన్ని విషయాల్లో కొన్ని పెద్ద పెద్ద అవసరతలు వచ్చినప్పుడు, అందుకే రాసి ఉంటాడు సామెతల్లో, ప్రసంగిలు అంటాడు, ద్రవ్యము అన్నిటికీ అక్కర వచ్చును అంటాడు ఆయన. ప్రసంగి ద్రవ్యము అన్నిటికీ అక్కర వచ్చును అంటాడు ఆయన. అందుకని ఈరోజు ఈ మాటలు వింటున్న మీ జీవితాలలో దాని మీద ప్రేమను పెంచుకోకూడదు. ఒకవేళ నువ్వు ప్రేమను పెంచుకున్నావా, దానికి రెక్కలు వచ్చి ఎగురుకొని వెళ్ళిపోతుందని బైబిల్ చెప్తుంది. కనుక దేవుడు మీతో మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకోండి. ప్రభు నీకు సెలవిస్తున్న మాటలు, ప్రభు నీకు ఆధారముగా ఉండే మాటలు చెప్తున్నాడు ఆయన. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వాక్యాలు చదవండి ఒకసారి. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షించబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక. ఇప్పుడు చూడండి, మంచి కార్యం చేస్తే ఇప్పుడు వెళ్తామా పరలోక రాజ్యానికి? అక్కడ రాసింది కదా 9వ వాక్యంలో, అది క్రియల వలన కలిగినది కాదు. ఏమన్నాడు ఆయన? అది క్రియల వలన కలిగినది కాదు. ఆమేన్. 10వ వాక్యం చూడండి,
మరియు వాటి యందు మనము నడుచుకునవలెన దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తేసునందు సృష్టింపబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనము ఏ పని అండి మనది? ఆయన చేసిన పని. దేవుడు కొన్ని పనులు చేయటానికి నిన్ను నియమించాడు. ఆ పనులు చేస్తేనే విలువ దేవుని దృష్టిలో. సాతానుగాడు కూడా కొన్ని పనులు పెట్టాడు, అవి చేస్తే దేవుని దృష్టిలో విలువ అయిపోవు. దేవుడు నిన్ను ఎందుకు నియమించాడో, ఎందుకొరకు నిన్ను నియమించాడో, ఎందుకొరకు నేను పట్టుకున్నాడో, ఎందుకొరకు నువ్వు రక్షించబడ్డావో అది కృపచేతనే కడిగింది. అది యేసు రక్తము నిన్ను కడిగి, యేసు రక్తము ద్వారా నేను రక్షించి, తన ప్రాణం పెట్టి నేను రక్షించిన సర్వోన్నతుడైన దేవుడు. ఆయనకు లోబడే మనసు నీకు ఉండాలి. ఆమేన్. ఆయనకు లోబడే మనసు నువ్వు కలిగి ఉండాలి. అందుకే దేవుడు అంటాడు తీతుకు రాసిన పత్రికలో, తీతుకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 3వ వాక్యం నుంచి చదవండి ఒకసారి. ఎందుకనగా మనము కూడా మునుపు అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధమైన దురాశలకును భోగములకును దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలము గడుపుచు అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుకొనుచు ఉంటిమి గాని దయయు మానవ ఎడల ఆయనకున్న ప్రేమయు ప్రత్యక్షమైనప్పుడు చదవండి. మనం ఆయన కృప వలన నీతిమంతులను తీర్చబడి నిత్య జీవనం కూర్చిన నిరీక్షను బట్టి దానికి వారసులమగుటకై ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించెను. ఆమేన్. నీతి ద్వారా మన క్రియలు చేస్తే హెవెన్కి వెళ్ళాం. ఏముండాలి? విశ్వాసం ఉండాలి. హల్లెలూయా. అన్ని జనుల్లో కూడా నీతిమంతులు ఉన్నారు తెలుసా? అన్ని జనుల్లో కూడా నీతిమంతులు ఉన్నారు. వాళ్ళు వెళ్తారా? వెళ్ళరు. అట్లా అనుకుంటే వాళ్ళు వెళ్తారనుకుంటే అందరూ వెళ్తారు. అప్పుడు ఇక్కడ తీతు పత్రికలు ఏమన్నాడంటే, ఇంతకుముందు మనము అవివేకులము, అవిధేయులము, మోసపోయిన వారము, నానా విధమైన దురాశలకు భోగములకు దాసులమై ఉండి దుష్టత్వమునందును అసూయందును కాలం గడుపుతూ ఉన్నవారు, అసహ్యులమై ఒకరినొకరు ద్వేషించుకుంటూ ఉన్నాం. కానీ దేవుడైతే ఆయన దయ మానవ యేడల ఆయనకున్న ప్రేమ ప్రత్యక్షమైనప్పుడు, అనగా యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు ఆయన చేస్తున్న పని ఏంది తెలిసి ఇక్కడ రాసింది. మనము నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, అర్థమవుతుందా? నీతిని అనుసరించి చేసిన క్రియల మూలముగా కాక, తన కరికరము చొప్పున పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా, స్నానం అనగా వాక్యం అనే యేసు రక్తం. యేసయ్యే నిన్ను కడిగాడు. ఎఫెసీలో ఉంటుంది కదా, అది కళంకమైనను ముడతైనను అట్టిది మరేదైనా లేకున్నట్లు తన వాక్యం అనే ఉదక స్థానము చేత నిన్ను కడుగుతున్నాడు అని బైబిల్ రాస్తుంది. ఆమేన్. అలా కడిగి పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం కలగజేశాడు. నూతన స్వభావం అంటే, పరిశుద్ధాత్మ మనకు నూతన స్వభావం అంటే మారు మనసులోనికి దేవుడు మనల్ని నడిపించాడు. పరిశుద్ధాత్ముడు మనల్ని మారు మనసులోకి నడిపించి ఆయన కృప వలన మనల్ని రక్షించి స్వభావం కలగట ద్వారా మనం రక్షించబడ్డాం. ఆమేన్. రక్షించబడిన తర్వాత మనం ఆయన కృప వలన నీతిమంతులుగా తీర్చబడ్డాం. నిత్య జీవనకు వచ్చిన నిరీక్షణను బట్టి మనకు వారసులు మగుటకై పరిశుద్ధ ఆత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించాడు. ఆమేన్. ఏం పొందుకోవాలి మనం ఇప్పుడు? 7వ వాక్యంలో రాసింది,
ఏం పొందుకోవాలని రాసింది? ఆ పరిశుద్ధాత్మను మన రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఆయన మన మీద సమృద్ధిగా కుమ్మరించు. ఏముంటే మనం హెవెన్కి వెళ్తామండి? చెప్పండి గట్టిగా. విశ్వాసం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. విశ్వాసం ఉండాలి, పరిశుద్ధాత్మ ఉండాలి. అప్పుడు నీలో క్రియారూపకమైనది పరిశుద్ధాత్మని యందు ఆనందము నీలో కనపడుతుంది. పరలోక రాజ్యానికి వారసులు అవుతారు. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు వైపు చూడు, దేవుని జీవితంలో కార్యం చేస్తాడు. ప్రభు సన్నిధిలో నువ్వు కనిపెట్టుకుని ప్రార్థన చేస్తే నేను విడిచిపెట్టకుండా కాపాడుతారు. ఒకసారి అంటే ఒక పాస్టర్ గారు చర్చిని ఓడమని ఒక ఫ్యామిలీకి అప్పచెప్పిండట. చర్చిని బాగా చూసుకోమ్మా అని ఒక ఫ్యామిలీ తర్వాత ఒక ఫ్యామిలీ, ఒక ఫ్యామిలీ తర్వాత ఒకళ్ళని ఇలా అప్పచెప్తున్నాడు, వారానికి ఒకళ్ళని. సరే, అందరూ బాగానే ఊడ్చారు. ఒక ఫ్యామిలీ వచ్చింది చర్చిలోకి. ఊడుద్దామని వచ్చారా, మరి దేనికి వచ్చారు తెలియదు, మరి పాస్టర్ గారిని ఏమైనా అడుగుదామని వచ్చారు. సరే, ఓడకుండా కూర్చొని ప్రార్థన చేసుకుంటా ఉన్నారట. అమ్మా, మరి ఓడోలేదే, ప్రార్థన టైం అవుతుంది కదా అని చెప్పేసి అడిగారట. అప్పుడు లేచి ఆ పెద్ద మనిషి వచ్చినామా, లేచి యజమానురాలు వచ్చినామా, ఇల్లుగల్లామా వచ్చి అన్నదట. అది ఆ వారం పని చేయమని చెప్పారు కదా, స్టార్టింగ్ రోజే వచ్చిందా. వాళ్ళందరూ వచ్చారు, భార్య పిల్లలు అందరూ వచ్చారు. నేను అడుగుతారండి అని తీసుకుని వచ్చింది అనుకుంటా భర్తని, పిల్లలందరినీ. వారం రోజులు ఎటువంటి మాటల రండి, నేను అడుగుతారండి అని చెప్పేసి తీసుకుని వచ్చినట్టుంది. వచ్చి పాస్టర్ గారండి అంది. అమ్మా చెప్పు అన్నాడు. దేవుని పని చేయండి అమ్మా, మీరు విశ్వసించి దేవుని సన్నిధిలో ఎదగండి అమ్మా, మీరు దేవుని పని చేస్తే పరలోక రాజ్యానికి వారసులు అవుతారమ్మా అని ఇలాగ కొన్ని మాటలు చెప్పారు. ఆయనకు వాడుక అలా చెప్పటం పాస్టర్ గారికి. ఏ పాస్టర్ గారికైనా అదే వాడుక. ఆమేన్, హల్లెలూయా. గడి చెప్పాలి, హల్లెలూయా. అప్పుడు పాస్టర్ గారు చెప్పగానే ఆమె అన్నదట, ఏమనంటే, ఏమండి పాస్టర్ గారండి, నేను ఒక మాట అడుగుతా, కరెక్ట్గా చెప్పండి అన్నట్టు. నేను చెప్పమ్మా, సిలువలో దొంగ ఏ పని చేసి రాజ్యానికి వెళ్ళాడండి? మీకు అర్థమైందా? సిలువలో దొంగ ఏ పని చేస్తే పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు? ఏం పని చేయకుండా పరలోక రాజ్యానికి వెళ్ళిపోయాడు కదా. మేము వెళ్ళమా? పని చేస్తేనే వెళ్తామా? మీకు అర్థమవుతుందా? ఏం పని చేసి వాడు వెళ్ళాడంటే, యేసుప్రభుని ఒక్క మాట అడిగాడు, యేసు నీ రాజ్యంలోకి వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం తెచ్చుకుంటే ఏం పని చేయకుండా తీసుకెళ్ళిపోయాడు. నన్ను తీసుకెళ్ళడా? మా ఫ్యామిలీని తీసుకెళ్ళడా? పని చేస్తేనే తీసుకెళ్తాడా? చెప్పండి, నీకు సమాధానం చెప్పండి అయ్యగారు. ఒక 5 నిమిషాలు ఆయన ఆలోచన చేశాడు. వామ్మో, అప్పుడు అన్నాడు, అప్పుడు సమయం లేదమ్మా చేయటానికి ఆ వ్యక్తికి. ఇప్పుడు నీకు సమయం ఇచ్చాడు. ఆమె ఇప్పుడు నీకు సమయం ఇచ్చాడు. ఆ వ్యక్తికి అప్పుడు సమయము లేదు, ఇప్పుడు సమయం ఉంది. అది ఆయన ఇష్టం. చేస్తే తీసుకెళ్ళటమా, చేయకపోతే తీసుకెళ్ళటం అనేది ఆయన నిర్ణయం. అది మనుషుని యొక్క ఆంతర్యం గురించి తెలిసినవాడు, నీ చరిత్ర నా చరిత్ర తెలియగలిగిన వాడు, మనుషు హృదయాన్ని నిర్మించిన వాడు ఆయనే. ఆయనకి తెలుసు. ఇప్పుడు నీకు సమయం ఉంది, నువ్వు చేస్తావా చేయమంటే. మీరు దాని గురించి కరెక్ట్గా నాకు సమాధానం చెబితే నేను చేస్తాను అన్నట్టు. ఆమె చేయలేమా? నా ప్రియ దేవుని బిడ్డలారా, వితండవాదం కాదు ఇక్కడ కావాల్సింది. ఏదో ఒక లేఖనాన్ని పట్టుకుని ఊగిలాడటం కాదు కావాల్సింది. దేవుని యొక్క సన్నిధిలో జ్ఞాపకం తెచ్చుకోవాలి. అందుకే ప్రభు ఒక మాట అన్నారు. ఏమన్నారంటే, కోత విస్తారముగా ఉన్నది, పనివారి కొరకు ప్రార్థన చేయండి అని బైబిల్ రాసింది. కోత విస్తారముగా ఉన్నది, పనివారి కోసం ప్రార్థన చేయండి అన్నది. అంటే అర్థం ఏందండి? పనులు కావాలన్నట్ట వద్దన్నట్ట? కావాలి కదా. కనుక ఏదో ఒక వాక్యం పట్టుకొని ఊగులాడుతూ అక్కడ ఇట్లా రాసింది కదా, ఇక్కడ ఇట్లా రాసింది కదా కాదు. కానీ ఇంకా చాలా రెఫరెన్స్లు ఉంటాయి, వాటిని వెతకండి, కనుగొనండి, వాటి ప్రకారం నడవండి. ప్రభు మీకు తోడై ఉంటాడు. హల్లెలూయా. అందుకనే దేవుడు మాట్లాడుతున్న మాటలు చక్కగా
దేవుడు చెప్తారు అక్కడ. సెకండ్ కమింగ్లో పని చేసిన తీసుకెళ్తాడు, పని చేయని తీసుకెళ్ళడని కాదు అక్కడ. అందుకే అంటారు ఆయన యేసు ప్రభు, మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అన్నాడు, కానీ క్రియ చేస్తంటే నేను తీసుకెళ్తాను ఎక్కడ రాసలేదు బైబిల్లో. మంచి క్రియ చేసేవాడిని నేను తీసుకెళ్తాను ఎక్కడ రాసలేదు. మనుష్య కుమారుడు భూమి మీదకి వచ్చినప్పుడు విశ్వాసమును కనుగొనునా అని దేవుడు చెప్పారు. నీవు కృపచేత రక్షించబడ్డావు. నీ సొంత ప్రయత్నాలతో నువ్వు ఏదో పని చేస్తే రక్షించబడలా, లేకపోతే ఏదో మంచి కార్యం చేస్తే నువ్వు రక్షించబడలా. అనాది సంకల్పం నీ మీద ఉంది. జగత్ పునాది వేయబడక మునిపే యేసుప్రభు నీకు రక్షణ ఇవ్వాలని ఆయన ప్రణాళికలో ఉంది. ఆయన లిస్టులో ఉన్నావు నీ పేరు. అందుకే దేవుడు నీకు ఇచ్చారు. అతిశయపడిన అవసరం లేదు దానికి. దేవుడు ఇచ్చాడని దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. ఆమేన్, హల్లెలూయా. కనుక విశ్వసించి నమ్మకుంచి దేవుని సన్నిధిలో ఎదురు చూస్తూ ఆయన కొరకు ఎదురు చూడాలి. ప్రభు నీకు సహాయం చేస్తాడు. నేను చదువుకునే దినాల్లో ఒకసారి దేనికో అక్కడ టీచర్స్ అందరూ కలిసి ఒకడినేమో గాంధీగా వేశారు, ఇంకొకడినేమో అంబేద్కర్గా వేయించారు వేషం, ఇంకొకడినేమో హిందూగా వేయించారు. ఇలా రకరకాలుగా అందరికీ వేషాలు వేయించారు. నన్ను మాత్రం ఎందుకు మరి వాళ్ళు తెల్ల డ్రెస్ వేయించేసి లాల్చి పైజమాలు వేయించేసి నడుపు తన నల్లతాడు కట్టి ఎర్ర బైబిల్ అడుగు వాళ్ళకి ఏం దొరికిందో మరి నాకు తీసుకొచ్చి నువ్వు పాస్టర్ అన్నారు. ఆమేన్. నువ్వు క్రైస్తవుడిగా యాక్షన్ చేయాలరా, నువ్వు పాస్టర్ అన్నారు. అప్పుడు నాకు యేసు ప్రభు తెలియదు, ఏం తెలియదు, నువ్వు పాస్టర్ రా అన్నారు. మమ్మల్ని రోడ్డు మీద నడిపించారు. నేను వాళ్ళకి వెళ్ళి ఇటు నా పక్కన ఉన్న వాళ్ళకి వెళ్ళి పొద్దాగలు చదువుతున్నా. వాళ్ళకంటే నేనే బాగున్నా. ఆమేన్. వాళ్ళకంటే నేనే బాగున్నా. ఎందుకు బాగున్నాను అంటే వాళ్ళందరికీ ఏదో ఒక కలర్ వేశారు. మీకు అర్థమవుతుందా? ఏదో ఒక కలరు వేశారు. నాకే కలర్ లేదు. నేను సహజంగా ఎలా అయితే ఉన్నానో అలాగే ఉన్నా. నేను ఒక తాడు ఒకటి కట్టారు అంతే అని నాతో చెప్పిన తర్వాత అప్పుడు అనుకున్నా అండి, ఏమనంటే ఈ పోస్ట్ నాకుంటే బాగుండు అనుకున్నా. ఆమేన్, హల్లెలూయా. అప్పుడు అనుకున్నా 10th క్లాస్ చదివేటప్పుడు స్టార్టింగ్ దినాల్లో ఈ పోస్ట్ నాకేదో బాగుంది అనిపించింది. వాళ్ళకంటే నేనే బాగున్నా. ఈ మాస్టర్ని అయితే బాగుండేమో అనుకున్నా. నాకు తెలియకుండా వచ్చేసింది. ఆమేన్, హల్లెలూయా. కనుక గుర్తుపెట్టుకోండి, దేవుడు నీ జీవితంలో దేవుని కొరకు నువ్వు ఏదైనా చేయాలనే ఆలోచన నీకు పడింది అంటే మాత్రం నీ ద్వారా ఖచ్చితంగా దేవుడు చెప్పించుకుంటాడు. నువ్వు మర్చిపోయినా జ్ఞాపకంలోకి తెచ్చుకుంటాడు. ఇప్పుడు నేను ఎట్లా జ్ఞాపకంలోకి వచ్చాను? నేను చాలాసార్లు గుర్తు తెచ్చుకున్నాను. నేను చాలాసార్లు ఆ విషయాన్ని గుర్తు తెచ్చుకొని ఆనందపడ్డా. నేను భలేగా వచ్చింది నాకు ఈ పోస్టు. నేను ఎప్పుడో అనుకున్నా, నేను 18 ఏళ్ల క్రితం అనుకున్నా నేను ఈ పోస్ట్ వస్తే బాగుండు అనుకున్నాను. కానీ అనుకున్న సంవత్సరానికి నాకు వచ్చేసింది. ఆమేన్. కనుక గుర్తుపెట్టుకోండి, మీరు దేవుణ్ణి మరవకుండా చూసుకోండి. దినవృత్తాంతం గ్రంథం 6వ అధ్యాయం 12వ వాక్యం లాస్ట్ లైన్, యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. అండర్లైన్ చేసుకోండి. యెహోవాను మరవకుండా 12వ వాక్యం 6వ అధ్యాయం ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయము 12వ వాక్యం. ద్వితీయోపదేశకాండము 6వ అధ్యాయం 12వ వాక్యం లాస్ట్ లైన్, యెహోవాను మరవకుండా నీవు జాగ్రత్త పడుము. ఎందుకన్నాడు ఆ మాటలు అని మనం చదువుతుంటే, సమృద్ధి కలిగిన తర్వాత, కడుపు నిండా తిన్న తర్వాత, నిన్ను దేవుడు దీవించిన తర్వాత, కొదువు అనేది లేకుండా అయిపోయిన తర్వాత నన్ను మరవకుండా చూసుకో అంటాడు దేవుడు. ఆమేన్. ఎవరిని మరవకుండా? యేసయ్యను మరవకుండా
చూసుకోమంటాడు. సామెతల 30 అధ్యాయంలో సామెతల 35 8, 9 వాక్యాల్లో ఆగూరు, దైవజనుడైన ఆగూరు మాట్లాడతారు. ఆగూరు పలికిన మాటలు అక్కడ రాసి ఉంది. సామెతల గ్రంథం 30వ అధ్యాయం సామెతల గ్రంథం 30వ అధ్యాయంలో అంటాడు ఆయన. 7, 8, 9 వాక్యాలు చదువుతున్నా చూడండి. దేవా, నేను నీతో 2 మనవలు చేసుకునిస్తున్నాను. నేను చనిపోకముందు వాటిని నాకు అనుగ్రహించు. వ్యర్థమైన వాటిని, అబద్ధముల నాకు దూరముగా ఉంచుము. పేదరికమైనను ఐశ్వర్యమైన నాకు దయచేయకుము. తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడనై నిన్ను విసర్జించి యెహోవా ఎవడని అందునేమో, లేక భేదనే దొంగిలించి నా దేవునామం దూషింతునేమో. అంటే అర్థమైందండి. దినమునకు సరిపడా ఆహారము, కట్టుకునే పంట, ఎంత పరిచర్యకి ఎంత డబ్బు కావాలి, ఎంత కావాలి, ఎంత ఉంటే బాగుంటుంది, అప్పు లేకుండా నా ఫ్యామిలీని, నా సేవను నడిపించయ్యా అని ప్రార్థన చేశాడు ఆయన. ఆమేన్. అర్థమైంది మీకు? గొప్పోడైన తర్వాత, ఫుల్గా ఉండిన తర్వాత అతని జీవితం ఏమవుతుంది అనుకుంటున్నాడు? కడుపు నిండిన తర్వాత యెహోవా ఎవడని అంటానేమో. ఎంత మంచి దైవజనుడు అండి. ఆమేన్. దినమునకు సరిపడా ఆహారము, తగినంత ఆహారము నాకు అనుగ్రహించు. ఎక్కువైన ఎడల నేను కడుపు నిండిన వాడినై నిన్ను విసర్జిస్తా. ఇప్పుడు ఫుల్గా తినమనుకోండి, ఇక్కడ దాకా గొంతుకాని తిన్నామనుకోండి, ప్రార్థన కూర్చుంటా. ఇక్కడ దాకా తిన్నారనుకోండి, ప్రేయర్లో కూర్చోగలరా? ఇప్పుడే కదండి తిన్నది, కొంచెం రెస్ట్ తీసుకున్నాక తిన్నా, మళ్ళీ ప్రేయర్లో కూర్చుందా అంటారు. ప్రైజ్ అలా హల్లెలూయా. అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా దేవుని పక్కన పెట్టినట్టు అవుతుంది. అందుకనే ప్రభువు మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకొని, ఈ వ్యక్తి ఎలా అయితే దేవుణ్ణి విసర్జించి వెళ్ళిపోయాడో, ప్రభువు మాట్లాడుతున్న మాటల్లో గుర్తుపెట్టుకుంటే ఆయన సెలవిస్తున్నాడు, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. ఆ వ్యక్తిని, నీవు వచ్చి నన్ను వెంబడించు అన్నాడు. అతడు మిగల ఆస్తి గలవాడు కనుక వ్యసనపడి, కోప్పడి, దేవుని మీద కోప్పడి వెళ్ళిపోయాడు. ఎవరి మీద కోప్పడ్డాడు? యేసయ్య మీద కోప్పడ్డాడు. ఎవరికి నష్టమండి దేవుడి మీద కోప్పడితే? కయ్యను కోప్పడ్డాడు దేవుడి మీద. చదువుదా ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం. ఆదికాండము 4వ అధ్యాయం 6వ వాక్యం. యెహోవా కయీనుతో, నీకు కోపమేలా? ముఖము చిన్నబుచ్చుకుని ఉన్నావేమి? ఎవరి కోపం వచ్చిందంట? కయ్యోని కోపం వచ్చింది. ఎవరి మీద కోపం వచ్చింది? దేవుడి మీద కోపం వచ్చింది. హేబేల్ని దేవుడు దీవించాడు. హేబేల్ని దేవుడు దీవించాడు. అతని అర్పణని అంగీకరించాడు దేవుడు. కయ్యోని అర్పణని అంగీకరించలేదు దేవుడు. కోపం వచ్చింది, అసూయ. అమ్మాయి కోపం వచ్చింది. నీ ముఖం చిన్నపుచ్చుకునివేమి అడిగాడు. అప్పుడు ప్రభు మాట్లాడుతున్న మాటలు గుర్తుపెట్టుకుంటే, చాలాసార్లు ఈ వ్యక్తి గురించి దేవుడు మాట్లాడుతూ ఉంటాడు. కయ్యను గురించి, తన క్రియను బట్టి దేవుని త్రోసిపుచ్చాడు. కనుక విశ్వసించు, నమ్మికుంచు, దేవుని ఆరాధించు, ప్రభు నీకు సహాయం చేయను గాక. అందుకని ఈరోజు నీ వాక్యం ఉంటున్న మీరు ఇప్పుడు చెప్పండి, సత్క్రియ చేస్తే అంటే మంచి కార్యం చేస్తే పరలోక రాజ్యానికి వెళ్తామా? మనం ఏం చేస్తే వెళ్తాం? విశ్వసిస్తే దేవుని రాజ్యానికి వెళ్తాం. క్రియలు లేకుండా విశ్వాసం మృతం అని బైబిల్ చెప్తుంది. క్రియలతో కూడిన విశ్వాసం ఉండాలి. మళ్ళీ క్రియలతో కూడిన విశ్వాసం. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండట అసాధ్యం అంటాడు. కనుక విశ్వసించాలి.
విశ్వాసమునకు పునాది రాయి ఎవరు? యేసు ప్రభు. అందుకనే గుర్తుపెట్టుకోండి, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. మీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. ఆమేన్. మీ ప్రార్థనకి దేవుడు సమాధానం ఇస్తాడు. ఆయన మీ ప్రార్థనలు అంగీకరిస్తాడు. ఈ వ్యక్తిలాగా కొంతకాలం కొన్ని ఆజ్ఞలన్నీ పాటించాలని చెప్తున్నాడు, కానీ ఆజ్ఞలన్నీ పాటించలేదు. ఎందుకంటే ఒక ఆజ్ఞ, ప్రధానమైన ఆజ్ఞ వదిలిపెట్టాడు. ఏంటి ఆ ఆజ్ఞ వదిలిపెట్టి నేను తెలుసా? 2 ఆజ్ఞలు విడిచిపెట్టాడు. నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనేది విడిచిపెట్టాడు ఈ వ్యక్తి. తర్వాత నీ పూర్ణ ఆత్మతో, నీ పూర్ణ వివేకంతో, నీ పూర్ణ బలముతో నీ దేవుడైన యెహోవాను ప్రేమించాలి. ఈ రెండిట్లోనే అన్ని ఆజ్ఞలు దాగి ఉన్నాయని యేసు ప్రభు చెప్పాడు. ఈ 2 ఆజ్ఞల్లోనే అన్ని ఆజ్ఞలు ఉన్నాయని చెప్పేసి యేసయ్య చెప్పాడు. అంటే టోటల్గా ఇప్పుడు ఈ వ్యక్తి అన్ని ఆజ్ఞలు పాటిస్తున్నాడని చెప్పిన తర్వాత మరి యేసు ప్రభు ఎందుకు రావాలి ఈ లోకానికి? ఇప్పుడు మనము ఆజ్ఞలన్నీ పాటిస్తే, ధర్మశాస్త్రాన్ని పాటిస్తే, 10 ఆజ్ఞలను 10 కమాండ్మెంట్స్ నువ్వు ఫాలో చేస్తే, వెంబడిస్తూ వాటిని చక్కగా నెరవేరుస్తూ ఉంటే యేసు ప్రభు ఈ లోకానికి రావటం అవసరం అంటారా? మనల్లా కావట్లేదు కాబట్టి ఆయన వచ్చి దాన్ని నెరవేర్చారు. ఆమేన్. ఆయన వచ్చి నెరవేర్చారు. నువ్వు నెరవేరిస్తే, ఆజ్ఞలన్నీ పాటిస్తూ 9 ఆజ్ఞలను పాటిస్తూ ఒక ఆజ్ఞ నువ్వు తప్పిపోతే అన్ని ఆజ్ఞలను తప్పినట్టే యేసు ప్రభు చెప్పారు. అందుకనే ప్రధానమైన ఆజ్ఞల్ని ఇతను ఫాలో అవ్వాల, తిరిగి వెళ్ళిపోయాడు. మనం ఎలా ఉన్నా ఒకసారి గుర్తుపెట్టుకో. ప్రభువుకి దగ్గరగా ఉన్నవా, దూరంగా ఉన్నవా? యేసయ్యకి దగ్గరగా నడుస్తున్నావా, దూరంగా ఉన్నవా? ప్రభు నీకు సహాయం చేస్తాడు. అది నీ పరిచర్య కావచ్చు, నీ ఆత్మీయ యాత్ర కావచ్చు. దేవునికి దగ్గరగా ఉన్నవనుకో, దేవుడు నిన్ను బ్లెస్ చేస్తాడు. ఆమేన్. హల్లెలూయా. కనుక విశ్వసించు, నమ్మికుంచు, దేవుని సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయి. ప్రభు నీకు సహాయం చేసి నడిపిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. యెహోవా కీము అని ఒక వ్యక్తి ఉంటాడు, రాజు, ఇజ్రాయేల్ రాజు. ఏలియా ప్రవక్త ఒక లెటర్ రాసి పంపిస్తాడు. ఉదరమున వ్యాధి కలిగి నీవు దినక్రమేణా పేగులు కింద పడి పేగులు పట్టుకుని నడుస్తావు అని చెప్పాడు దేవుడు. లెటర్ రాసి పంపిస్తాడు. ఆమేన్. 2 సంవత్సరాలు పేగులు ఎట్ట పట్టుకుని నడిచాడు, ఉదరమున వ్యాధి కలిగి. నిన్న నేను చెప్పినట్లుగా ఒక అమ్మాయి గురించి, ఒక ఆమె గురించి ఆ వాక్యం గుర్తొచ్చింది నాకు. కాగితం చించినట్లుగా ఆమె పొట్టని చించుతున్నాడు. ఒకసారి మీకు రిపోర్ట్ చేస్తా ఆమె గురించి. పాస్టర్లు అంటే లెక్క ఉండదు ఒక ఆమెకి, దైవజనులు అంటే అస్సలు లెక్క ఉండదు, చర్చి అంటే అస్సలు లెక్క ఉండదు, పరిచర్య అంటే లెక్క ఉండదు. ఒకప్పుడు పేద స్థితిలో ఉంది ఆమె, సమృద్ధి కలిగి వచ్చింది. ఇప్పుడు సమృద్ధిగా అన్ని విషయాలలో దీవించబడదే. పిల్లలు దీవించాడు, పిల్లల్ని దీవించాడు, కొడుకులు దీవించాడు, అల్లుల్ని దీవించాడు, అందరూ దీవించబడ్డారు. ఒక ఉన్నతమైన పోస్టులకు అందరూ వెళ్ళిపోయారు. ఇప్పుడు ఎటు చూసినా తినడానికి ఈజీగా ఉంది ఆమెకి. ఒకప్పుడు ఆకలి దప్పుల చేత అల్లాడిన ఆమె ఒక ఆమె ఈరోజున పాస్టర్ అంటే, దైవజనులు అంటే మందిరం అన్నా లెక్కలేదు, పరిచర్య అన్నా లెక్కలేదు. ఒకప్పుడు లేకపోయినా ఒక చర్చిలో, దేవుని సన్నిధిలో, చర్చిలో వాళ్ళ పాస్టర్ గారు అనౌన్స్ చేసేవాడు, ఈరోజు మీటింగ్ ఉంది, ఎవరైనా ఇవ్వగలిగిన వాళ్ళు ఇవ్వచ్చు అని చెప్పేసి. అంటే ఫస్ట్ ఆమె ఏమేమి ఉండేది, పేదరికం ఉన్నప్పుడు. దీవించబడి సమృద్ధికి వచ్చిన తర్వాత అసలు ఈట మానేసింది. మానేసింది. సనుగుడు గొనుగుడు స్టార్ట్ అయింది ఆమెలో. ప్రార్థనకు వస్తూనే ఉంటుంది, ఈ వాక్యం నాకే తగిలిందని మాట్లాడుతుంది, నా గురించే చెప్పాడని చెప్పేసి మాట్లాడుతుంది. అలా ప్రార్థన అయిపోయాక పాస్టర్ల మీద కూడా గొడవ అయ్యటం కూడా మొదలుపెట్టేసింది. పాస్టర్ గారు బతిలేనమ్మా, నీ గురించి కాదమ్మా, ప్రభు చెప్పమన్నా నేను చెప్పాను అన్నా కానీ పాస్టర్ లెక్క చేయకుండా మాట్లాడేది. ఆ టైంలో పాస్టర్ గారు ఏడ్చేవారు దేవుని దగ్గర, అయ్యా ఏమైనా మార్చయ్యా, ఏమెందుకు అలా అబద్ధం చేసుకుంటానని చెప్పేసి అన్నప్పుడు
ఆమె మార్చడానికి దేవుడు ఎంతో ప్రయత్నం చేశాడు. దగ్గర దగ్గర ఒక 1.5 year నుంచి వెయిట్ చేశారు. తర్వాత 1 month తర్వాత పాస్టర్ గారిని కూర్చోబెట్టి మరీ ఇంకా ఎక్కువగా మాట్లాడటం మొదలుపెట్టారు వాళ్ళు. బాగా ఏడుస్తున్నాడు దైవజనులు, అయితే భయంకరంగా ఏడుస్తున్నాడు దైవజనులు. ఒకరోజు నాకు కడుపు నిండా అన్నం తిని పండుకుందండి మనసు మీద, ఎల్లికలు పండుకుంది, కాళ్ళారు జాపి పండుకుంది. ఒక రైట్ సైడ్ మాత్రం పొట్టలో 7 పొరలు ఉంటాయి పొట్టకి లోపల. ఈ స్టమక్ నిలబడటానికి లోపల తినదంతా నిలబడటానికి 7 పొరలు ఉంటాయి పొట్టకి. లోపల ఉన్న ఒక పొరని, స్టార్టింగ్ పొరని కాగితం చించినట్టుగా చించింది, బర్రని చింగింది, సౌండ్ వచ్చింది. లేచి చూసుకుంది, నొప్పి లేకుండా చించింది ఆమెకి, నొప్పి అనేది లేకుండా చించింది ఆమెకి. లేచి చేయి చదువుకుంది, మళ్ళీ వండుకుంది. మళ్ళీ 1 గంట 2 గంటల అయిన తర్వాత మళ్ళీ సెకండ్ పొర ఇలాగా బర్రని చించేసింది. మళ్ళీ చదువుకుంది, మళ్ళీ వండుకుంది. ఒక 4 రోజులు ఆగిన తర్వాత మళ్ళీ 3వ పొరను చించాడు ఆయన. అట్లా రోజుకి 2 రోజులకి 3 రోజులకి చించుతూ వచ్చాడు. లాస్ట్కి స్కిన్ మీద మిగిలింది. ఇక ఒకరోజు నా బాత్రూంలోకి వెళ్ళిపోయి స్నానం చేస్తుంటే ఈ పొట్ట ఒక కొబ్బరి బొండ ఆకారంలో బయటకు వస్తూ ఉందట. అది పేగులు బయటకు వస్తుంది. ఈయన పెట్టి చూసుకుంటుంటే మన స్కిన్ ఎలా ఉంటుందో తెలుసా? ఉల్లిగడ్డ పొర ఎండిపోతే ఎలా ఉంటుందో తెలుసా? మన స్కిన్ అలా ఉంటుంది. ఉల్లిగడ్డ పొర ఎండిపోతే అది గట్టిగా ఉంటుందండి? చెప్పండి, గట్టిగా ఉంటుందా? ఉండదు. మన స్కిన్ కూడా అలాగే ఉంటుంది. అది బయటకు వస్తుంది, ఇలా చేతితో చదువుకుంటుంది. వాళ్ళ ఆయనకి చెప్పింది, ఏమండి నాకు ఇది అయిందండి, ఏదో వస్తుంది అంటే, ఆయన ఏలు పెట్టి నొక్కితే లోపల పోతుంది ఏలు. ఇప్పుడు మనం నొక్కుంటే పొట్టలోకి ఏలు పోద్దండి, పోదు. కానీ ఆమెకి వెళ్ళిపోతుంది. అమ్మో ఇదేదో జరిగేటట్టుందని చెప్పేసి వెంటనే ఎక్స్రే తీపిస్తే ఏముంది, పొరలన్నీ చినిగిపోయింది. ఆమె పొరలు చినిగిపోయింది. స్కిన్ కొంచెం ఓపెన్ చేసి ఆ పొరలన్నింటి లోపలికి నెట్టే పొట్టని మొత్తం కుట్లు వేసుకుంటూ వచ్చారు. మానుగుండుకు వస్తుంది. అది 1 నెల 2 నెలల్లో మానుగుండుకు వస్తుంది. మళ్ళీ రైట్ సైడ్ ఉన్నది లెఫ్ట్ సైడ్కి వచ్చింది. ఇక పండుకున్న ఎల్లెకలు పండుకున్నాము, ఇక ఒత్తికిలు పండకూడదు కదా, ఆపరేషన్ చేసుకున్నాం. ఎల్లెకలు పండినామని మళ్ళీ లెఫ్ట్ సైడ్ వచ్చి మళ్ళీ లాస్ట్ పొరం చించింది. మళ్ళీ అది చించిండు. 4 పక్కలు చించినండి ఆ పొట్టని ఆయన. లెఫ్ట్ సైడ్ చినిగిన తర్వాత మళ్ళీ ఆడ కుట్లు వేశారు, మళ్ళీ ఆడ వేశారు, మళ్ళీ నిడవెజ్జలు దించిండు, సైడ్ దించిండు. ఇంకా ఆయనకి ఆడ ప్లేస్ దొరికితే ఆడ దించిండు. ఆమేన్, హల్లెలూయా. లాస్ట్కి పాస్టర్ గారి దగ్గరకు వచ్చింది, అయ్యా నన్ను క్షమించు, ఆ పొట్ట అంతా చినిగిపోయింది. ఆయనకు అర్థం కాదు, పొట్ట చిన్నట్టు పోయింది. ఆమేన్, పొట్ట చిన్నట్టు పోయింది, పొట్ట చిన్నట్టు పోయిందమ్మా, నాకు అర్థం కాదు. నీకు తెలియదులే అయ్యా, నాకు తెలుసు, చించిండు. ఆమేన్. ఎవరు చించారమ్మా? కత్తి పెట్టి ఎవరైనా పొడిచారా? లేదయ్యా, కత్తి పెట్టి పొడిచినట్టే లేదు, అసలు ఏం చేసినట్టు లేదు. లోపల నుంచి చినుగుతుంది నా పొట్ట. ఆమేన్. ఎక్కడి నుంచి చినుగుతుంది? లోపల నుంచి చినుగుతుంది. ఆయన ఇలాగా కొంచెం డ్రెస్ పైకి కిందకని చూపించింది పొట్ట. ఏడబడితే ఆడ దించింది. ఆమేన్. నేను కూడా చూశాను, వెళ్ళి చూడాలని వెళ్ళా, అలాంటి బాగా చూస్తా. ఆమేన్, ఆమేన్. చూడాలని వెళ్ళా, చూసి వచ్చా. పెద్ద దుప్పట కట్టారు చుట్టూరు. నేను ఆగట్లా, పొట్ట పేగులు ఆగట్లా. దుప్పట కట్టినైనా దుప్పటిని ఇట్లా పట్టుకుని నడుస్తుంది వంగి. చేది అమ్మ అన్న, ఉదయ పేగులు బయటపడతాయి. ఆమేన్. అప్పుడు వాక్యం గుర్తొచ్చింది. ఆ రోజుల్లో చేశాడని నాకు తెలుసు, ఈ రోజుల్లో కూడా చేస్తాడా అనిపించింది నాకు. ఆ రోజుల్లో ఉన్న దేవుడే కదా ఇప్పుడు కూడా. మారినేమన్నా అప్పుడు రాపించింది లెటరే, అప్పుడు రాపించింది ఆయన కూడా లెటర్, ఈయనే ఇప్పుడు ఒక మోడల్లో రాపించింది. ఏం మోడల్ అది? నీ నోరే నీకు రాపిస్తుంది.
దైవజనుని విసర్జించివా? దేవుణ్ణి విసర్జించినవా? దేవుణ్ణి మర్చిపోయేవా? నీ బైబిల్ నీ చేతిలోనే ఉండొచ్చు, నువ్వు మందిరానికి రావచ్చు, ముసుకేసుకొని రావచ్చు, దేవుని ఆరాధించవచ్చు, దేవుని దగ్గరకు రావచ్చు. కానీ నీ పరిస్థితి ఎలా ఉంటుంది తెలుసా? నీ అంతరంగాన్ని నిర్మించిన వాడు నేను గమనిస్తూ ఉంటాడు ఆయన. హల్లెలూయా. నీ తల్లి గర్భంలో నిన్ను వేసినప్పుడు నీ స్థితి ఏందో అనేది దేవుడికి బాగా తెలుసు. ఎన్ని సంవత్సరాల తర్వాత ఆయన మీద తిరుగుబాటు చేస్తుందని కూడా చరిత్ర రాసి పెడతాడు నీ గురించి. ఆమేన్. హల్లెలూయా. అందుకని హెబ్రీయులకు రాసిన పత్రిక చదవండి ఒకసారి. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 25వ వాక్యం. మీకు బుద్ధి చెప్పుచున్న వాని నిరాకరింపకుండునట్లు చూసుకొనుడి. ఆమేన్. ఏమన్నది అక్కడ? మీకు బుద్ధి చెప్పుచున్నవాడు. మీకు బుద్ధి చెప్పేది ఎవరండి? దైవజనుడు. దేవుడి ద్వారా వాళ్ళు నిలబడి మీకు బుద్ధి చెప్తారు. అవునా కదా? గడి చెప్పండి, నా వైపు చూడండి ఒకసారి. అవునా కదా? అవునా కదా? మీకు బుద్ధి చెప్పుచున్న వానిని నిరాకరింపకుండునట్లు చూసుకునుడి. వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పుచున్న వారిని నిరాకరించినప్పుడు తప్పించుకొనకపోయిన ఎడల పరలోకము నుండి బుద్ధి చెప్పుచున్న వారిని విసర్జించుచు మనము తప్పించుకొనకపోవుట మరి నిశ్చయము కదా. దైవజనుని తునీకరించి మాట్లాడుతూ దైవజనునికి బుద్ధి చెప్తుంటే తీసేసినట్లుగా నువ్వు మాట్లాడినవనుకో, వారు భూమి మీద నుండి బుద్ధి చెప్పుస్తున్న వారిని నిరాకరించు. అంటే భూమి మీద ఎవరు ఉన్నారంటే ప్రజెంట్ దైవజనుడు ఉన్నాడు. వారిని నిరాకరించిన అనుకోండి, పరలోకము నుండి దేవుడు బుద్ధి చెప్పుస్తున్న వారిని నువ్వు నిరాకరించిన వారు అవుతారు. అనగా దేవుణ్ణి నిరాకరించిన వాళ్ళు అవుతారు. ఇలా నిరాకరించినవి అనుకోండి, నువ్వు తప్పించుకోవడం చాలా కష్టం. ఏమన్నది అక్కడ? తప్పించుకొనకపోవటం మరీ నిశ్చయం. అంటే అర్థమైందా? తప్పించుకొనకపోవట అంటే నువ్వు తప్పించుకోవని అర్థం. తప్పించుకుంటావని అర్థమా? తప్పించుకోవని అర్థమా? తప్పించుకోవని అర్థం. ఆమేన్. మీరు నమ్ముతారో నమ్మరు కానీ నేనైతే ఈ వాక్యాలు చదివినప్పుడల్లా గుండెల్లో గుబులు, కేకలో, వామ్మోరి పారిపోదామన్నా పారిపోయే స్టేజ్ కాదు. ఆమేన్. అంతా దేవుడు రాసి పెట్టాడు అక్కడ. కనుక ఆమెను చూసినప్పుడు అనిపించింది, ఆమె 2 చేతులు పెట్టి దండం పెట్టి అంటున్నాము, పేగులు బయటపడ్డాము, అయ్యా నా కోసం ప్రార్థన చేయవా? ఇప్పటికి ఆమెతో అడిగా నేను, ఆపరేషన్కి ఎంత ఏమిటి అమ్మ డబ్బులు? నేను బాగా అడుగుతా ఇలాంటి. ఆమేన్. ఎంత ఏమిటి అమ్మ? ఊడ్చినామయ్యా, ఇల్లు ఊడ్చేసినాం. ఏ ఊడ్చినావు? ఇల్లు ఊడ్చేసినావా? ఏమి లేవు. బయట ఊడిచారమ్మా? బయట కూడా ఊడ్చుకొచ్చామయ్యా. బయట కూడా ఊడ్చుకొచ్చువా? ఎంత ఊడ్చినామమ్మా? 30 లక్షలు ఊడ్చానయ్యా. మరి ఎప్పుడు కడతారమ్మా? ఏమయ్యా మొత్తం అమ్మినా సరిపోయేటట్లేదు. ప్రైజ్లో మొత్తం అమ్మినా అంటే ఇప్పుడు దానికి వడ్డీలు కట్టాలమ్మా. వడ్డీయే కదయ్యా, 5 రూపాయల వడ్డీ, 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ, 4 రూపాయల వడ్డీ. 5 రూపాయలకి మించలేదు అయ్యా, ఏదో పెద్ద దయ్యా అన్నట్టు. ప్రైజ్ అలా. హల్లెలూయా. కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు మొత్తం ప్రాణాలు త్యాగం చేసి ఎవరెవరికి దండాలు పెట్టి డబ్బులు చేసుకొచ్చి ఇంట్లో అయిన ఊడిసి ఆపరేషన్ చేసి ఇప్పుడు బతికిద్దామా? చెప్పండి, బతికిద్దా? బతకదు. కృత్రిమ పొట్టేమని నేర్చుకుంటే ఆమె బతికిద్దట్రా? లేవయ్యి. పైసలు ఉన్నాయా? లేవు. ఖమ్మం బస్ స్టాండ్లో చూసిన ఆమెతో ప్రయాణం నేను 50 కిలోమీటర్ల జర్నీ చేశాను. ఆమెతో మాట్లాడాలి పల్లె ఆపైన ఎక్కిన బస్సు. ఖమ్మం నుండి బస్సు ఎక్కిన ఆమెతో పాటు. ఆమె పక్కనే కూర్చొని మాట్లాడుతున్నా నేను 50 కిలోమీటర్లు. ఏం పని మీద వస్తున్నావయ్యా? అర్జెంట్ పని మీద వస్తున్నా అమ్మ. కంపు వాసన వస్తుంది నా దగ్గర, అయినా సరే పక్కనే కూర్చున్నా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. తెలుసుకోవాలి మరి. తెలుసుకుంటే ఎందుకు? మనలాంటి వాళ్ళకి పనికొస్తాయి ఇవన్నీ, మీలాంటి వాళ్ళకి పనికొస్తాయి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎంత మంచి దేవుడు,
ఎంత క్లియర్గా చూపిస్తున్నాడు ఆయన. టికెట్కి డబ్బులు ఉన్నాయమ్మా, నేను పెట్టమంటావా అన్న. ఉండేలయ్యా అంటే ఆమె నాకు కూడా తీసుకుంటామమ్మా అని అడిగా. సరే అయ్యా అంది. వాళ్ళ నాయనకి చెప్పింది, అయ్యగారికి టికెట్ తీసుకో. ప్రైజ్ ద లార్డ్. అన్నీ నా దగ్గర అప్పుడప్పుడు అలాంటి పనులు చేస్తానన్నట్టు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. 50 కిలోమీటర్లని జర్నీ చేసినప్పుడు, ఆమెతో కూర్చొని బస్సులో కూర్చొని జర్నీ చేసినప్పుడు డ్రైవర్ని ఏమన్నా అంటే, అప్పుడు ఒక ఆయన వచ్చాడు డ్రైవరు, నువ్వు కారు తీసుకోవడానికి బస్సులో వస్తాను. 50 కిలోమీటర్లు జర్నీ చేసిన తర్వాత బస్ డ్రైవర్కి చెప్పిన, పలానా ఊరికి టికెట్ ఇవ్వమన్నా. ఎక్కినా, దిగిన తర్వాత ఆమె పొట్ట మీద 2 పక్కల చేయబెట్టి ప్రార్థన చేస్తున్నా, ప్రభా క్షమించిన ఆయన, అయిపోయింది క్షమించిన అంటే దేవుడు క్షమాపేక్ష పెట్టినట్టు ఇంకా కనపడలే నాకు. ఆమె క్షమాపేక్ష పెట్టినట్టు ఏం కనపడలే. ఏడుతుంది, కన్నీరు గారుతుంది. పైన ఏడుతున్నామా లోపల ఏడుతున్నామా అన్న. అన్నీ ఏడుతున్నానయ్యా అంది. ఒకప్పుడు పైన ఏడిచిందో లోపల ఏడిచిందో తెలియదు, ఇప్పుడైతే అన్నీ స్టార్ట్ అయినాయట. ఆమేన్. కనుక గుర్తుపెట్టుకోండి, ఆయన మరవకండి, ప్రమాదం. ఎవరిని? అందరిని మర్చిపో, ఏసైని మర్చిపోమా. అందరిని మర్చిపో, ఆస్తిని మర్చిపో, అందరిని విడిచిపెట్టిన బాధ లేదు, కానీ ఏసైని విడిచిపెట్టమాకు. అలానే అందరిని విడిచిపెట్టమని కాదు. ప్రైజ్లో ఏసైని ఆరాధించు, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థన చేయి. ప్రభువు నీకు సహాయం చేసి నడిపిస్తాడు. కనుక ఆస్తి ఉన్నంత మాత్రాన హెవెన్కి వెళ్తాం, మంచి పనులు చేసినంత మాత్రం పరలోక రాజ్యానికి వెళ్తాం అనుకోమాట. విశ్వాసము ఏసైను వెంటాడాలి. ఏసైను వెంటాడు, విశ్వాసం నీకు వస్తుంది. విశ్వాసము ద్వారా నీ సరిహద్దులు విశాలపరచబడతాయి. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఈ మధ్య ఒక ఫ్యామిలీ వచ్చారు ప్రేయర్ చేసుకోవడానికి. ప్రార్థన చేసిన నేను, రక్షించబడినప్పుడు ఎలా అయితే ఉన్నారో 20 సంవత్సరాలు అలాగే ఉన్నారు. కొంచెం ఇంచ కూడా దాటల వాళ్ళు. ఎంత? ఇంచ కూడా దాటల. ఏమన్నా కొలత కూడా ఏమైనా చూపిస్తారేమని కూడా అడిగారు. 4 సార్లు అడిగారు. మళ్ళీ ప్రార్థన చేస్తున్నాను, మళ్ళీ వాళ్ళకి డౌట్ వస్తుంది, ఏందే మళ్ళీ చేస్తారు వస్తున్నారు, చేయాలనిపిస్తుంది రండి అని. వాళ్ళకి ఆనందం, ఇంకా బాగా చేస్తున్నాను. హల్లెలూయా. వాళ్ళకి ఆనందం కలుగుతుంది. 4-5 సార్లు అడిగా నేను, ఏమన్నా ఇంచు దాటారేమని. దేవుడు ఒక ఉపమానం చెప్పారు. ఏంటంటే, వీళ్ళకు గుడారం ఇచ్చాను, దీనికి తాళ్ళు ఇచ్చాను, సుత్తి చేతులు పెట్టాను, మేకలు ఇచ్చాను, తాళ్ళు ఇచ్చిన, అన్నీ చేసిన, పొడుగు చేసుకోమని చెప్పిన, చేసుకోవడం చేతకట్ల. కడుపుని తింటున్నారు, ఆడాడి తిరుగుతున్నారు. ఆమేన్. మీకు అర్థమైందా? వీళ్ళకు గుడారం ఇచ్చినాడు, విశ్వాసం అనే గుడారం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విశ్వాసం అనే గుడారం. తాళ్ళు వాక్యానికి సాదృశ్యం, సొత్తె కూడా వాక్యానికి సాదృశ్యం. మేకు జెరుబ్బాయేలుని ఉంగరపు వేలు ముద్రగా మేకుగా గోడకు మేకుగా స్థాపిస్తానని ఉంది. అది కూడా వాక్యమే. అంటే వాక్యాన్ని ఫాలో అవ్వట్లే. తాడు సుట్టజుట్టు అట పెడుతున్నారు, పొడుగు చేసుకోవట్ల. సరిహద్దులు విశాలపరచబట్ల. ఆడేసింది ఆడే ఉందండి. ఇదంతా చెప్పిన తర్వాత దేవుడు ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, ఒకరికి ఒక తలంతి ఇచ్చినా వాడు ఏది కూడా ఏం చేయడు, ఆ తలంతులు భూమిలో పాతి పెట్టి దాన్ని జాగ్రత్తగా కాపాడుతున్నాడు వాడు అన్నాడు. అంటే ఏంది ప్రభువా అన్న అంటే, వాడి దగ్గర నేను వచ్చి లెక్క చూసినప్పుడు ఆ తలంతును వాడు ఇప్పి చూస్తే, ఏదిరా నా తలంత్ అంటే, నువ్వు విత్తన చోట కోయేవాడు, పంట లేని చోట కూర్చువాడు అని ఈ సంగతి నాకు తెలుసు కనుక భూమిలో దాన్ని బాతి పెట్టినా, భూమిలో స్థాపించిన దాన్ని రా, నీది నీకు ఇత్తా అని చెప్పేసి అన్నాడు. ఇచ్చిన తర్వాత వాడి గతి ఏమైంది? ఆ తలలో వేసాడు వ్యక్తి. అంటే అర్థమైంది, వాడి సినిమా చుట్టూ తిరగల, షికారులు చేయలే, ఇష్టారాజ్యంగా తిరగల, సుఖభోగాలు అనుభవించల, పోనీ కడుపుని తినడా, అది లేదు. దాన్ని కాపాడటమే సరిపోయింది వాడి పని. ఆమేన్. దాన్ని కాపాడటమే సరిపోయింది వాడి పని. ఎప్పుడు వస్తాడో, నేను ఇచ్చింది ఎప్పుడు ఇవ్వాలో, ఆయన ఇచ్చింది నేను ఎప్పుడు ఇవ్వాలో, ఇదే పనిలో ఉన్నాడు. కానీ లాస్ట్కి ఏమైపోయింది? పాత్రలు వేసాడు. అప్పుడు ఇదంతా చెప్పిన తర్వాత
మేము జాగ్రత్తగానే ఉన్నాం కదయ్యా, మేము చాలా జాగ్రత్తగా ఉన్నాం, సినిమాలు చూడడం, సీరియల్ చూడడం, ఏమి చూడమయ్యా, మేము ఎంత బాగున్నామో అన్నది. యేసుప్రభు బాగలేదు అన్నాడు. నువ్వు బాగున్నావేమో అనుకున్నావు కానీ యేసుప్రభు నీ గురించి బాగలేదు అన్నాడు. ఏం చేస్తే బాగుంటుంది అయ్యా? వాక్యానికి లోబడండి, ప్రార్థన చేసుకోండి. జాగ్రత్త సుమా, మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అయ్యా జాగ్రత్తగా ఉంటాం, మార్చుకుంటాను. ఈ మధ్య మళ్ళీ ఒకసారి ప్రార్థన చేస్తే సరిహద్దులు ఇప్పుడు పొడుగు చేసుకుంటున్నారు వాళ్ళు. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడిప్పుడే వాళ్ళు సరిహద్దులు పొడుగు చేసుకుంటున్నారు. నేను ఆశ్చర్యం అనిపించింది అసలు. కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వైపు చూడు, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్, హల్లెలూయా. మీ విశ్వాసం పెంపొందింపజేసుకోవాలి, మీ నమ్మిక సరిహద్దులు విశాలపరచబడాలి. ఎందుకు అంటే నమ్మిక పునాది యేసయ్య. చదవండి, బైబిల్ చదవండి. కీర్తన గ్రంథము 22వ కీర్తన. కీర్తన గ్రంథము 22వ కీర్తన. కీర్తన గ్రంథము 22వ కీర్తన 9వ వాక్యం. గర్భము నుండి నన్ను తీసిన వాడవి నీవే. చదవండి. నేను నా తల్లి యొద్ద స్తన్యపానం చేయుచుండగా నీవే కదా నాకు నమ్మిక పుట్టించితివి. నీవే కదా నాకు నమ్మిక పుట్టించింది. ఆమేన్. ఎవరు పుట్టిస్తారంటే నమ్మిక? ఆయన పుట్టిస్తాడు. నీకు నమ్మిక లేదని చెప్పు, పుట్టిస్తాడు ఆయన, అంతే. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మీరు కనిపెట్టుకుని ప్రార్థన చేయండి. యేసయ్య మిమ్మల్ని స్థిరపరుస్తాడు, బలపరుస్తాడు, గొప్ప కార్యం ధరించి నడిపిస్తాడు. యేసయ్యకు దూరం కాకుండా నీ లైఫ్ని జాగ్రత్తగా కాపాడుకో. దూరం అయితే ప్రమాదం అండి, దూరం అయితే చాలా ప్రమాదం. అందుకని దూరం అవ్వకుండా ఆయన సన్నిధిలో కనిపెట్టుకొని ప్రార్థన చేయి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు నీకు సెలవిచ్చిన మాటలు గుర్తుపెట్టుకోవాలి. ఆయన ఏమి సెలవిస్తున్నాడో మనసులో తలపోసుకోవాలి. తల్లి అయిన మరియా యేసుప్రభు పుట్టిన తర్వాత సుమయోను నీ హృదయంలోంచి ఖడ్గం దూసుకొని పోనన్నాడు. ఇంకా చాలా వాక్యాలు చెప్పారు, చాలామంది దైవజనులు చెప్పారు. ఆ రోజుల్లో జ్ఞానులు వచ్చారు, గొర్రెల కాపర్లు వచ్చారు, ఎన్నెన్నో విషయాలు వాళ్ళు దేవుడు చూపించిన దర్శనాలను చెప్పారు. మమ్మల్ని పంపించింది దేవుడు, దేవదూతలు చెప్పారు, మాకు ఇలా వెలుగు కలిగింది, అందుకే యేసయ్యని చూడటానికి వచ్చాము అని చెప్పినప్పుడు ప్రతి మాటని హృదయంలో తలపోసుకుందంట ఆమె. ఆమేన్, హల్లెలూయా. ప్రతి మాటని హృదయంలో తలపోసుకుని యేసుని గురించిన వార్త విన్నప్పుడు అంట ఆమె హృదయంలో తలపోసుకుని ఉందట. అందుకని యేసు ప్రభు చనిపోయేటప్పుడు కూడా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పాడు. కారణం ఏంటో తెలుసా? ఆమె తలపోసుకున్న వాక్యాన్ని తలపోసుకుని ఉంది కనుక, అలా ఉంది కనుక ఆమె వృద్ధాప్యంలో కూడా దేవుడు ఆమెని విడిచిపెట్టలే. నిన్ను కూడా దేవుడు విడిచిపెట్టుకున్నాను గాక. అమ్మా ఇదిగో నీ కుమారుడు అని చెప్పారు. ఎవరు ఆ వ్యక్తి అంటే ప్రకటన గ్రంథం రాసిన యోహాను. ఆ తల్లిని అప్పటిదాకా ఆయన కాపాడాడు, ఇప్పుడు ఎవరు చూడాలని చెప్పాడు? ప్రకటన గ్రంథం రాసిన యోహానికి ఆమెని అప్పచెప్పుతుంది. వృద్ధాప్యంలో కూడా విడిచిపెట్టట్లేదు ఆమెని. నీ పరిస్థితి కూడా నేనందరూ విడిచిపెట్టుండొచ్చేమో కానీ యేసు ప్రభు నిన్ను విడిచిపెట్టలేదు. ఆమేన్. యేసయ్య నిన్ను విడిచిపెట్టాడు. నేను ఇప్పుడు చూస్తున్నా, మీ చుట్టూరు అగ్ని కంచె వేయబడింది, పరిశుద్ధాత్మ కంచె వేయబడింది. దేవుని యొక్క అభిషేకంతో మీరు నింపబడాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఆయన సన్నిధిలో మీరు ఎదురు చూస్తూ ఉండండి. పరిశుద్ధాత్మ అభిషేకం మీ తలలకు పైగా తిరుగుతూ ఉంది. దేవుని వైపు చూడు, ఆయన సన్నిధిలో కనిపెట్టుకుని ప్రార్థించి మీ హృదయ అంతరంగంలో యేసయ్య చూస్తున్నాడు, వంగి చూస్తున్నాడు. కనుక ఒకసారి గుర్తుపెట్టుకో, దేవుడు నిన్ను స్థిరపరుస్తాడు. ఆమేన్. పరిశుద్ధాత్మ దేవుడు మీ జీవితంలో కార్యం చేయను గాక. ఆమేన్. ఇటు కృప మీకు అందరికీ అనుగ్రహించబడును గాక. ఆమేన్. కళ్ళు మూసుకొని చిన్న ప్రార్థన చేస్తా.
అత్యున్నత సింహాసనాసీనుడవైన మా తండ్రి, నీవు దయాళుడవు, గొప్ప దేవుడు ప్రభు. మా జీవితాలలో కార్యం చేయగలిగిన నమ్మదగిన దేవుడు ప్రభు. నిన్ను విడిచిపెట్టి మేము బ్రతకలేమయ్యా. నీకు దూరంగా మేము బ్రతకలేము. మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకో. నీవే మా ప్రాణం, నీవే మా ఆధారం, నీవే మా సర్వస్వం, నీవే మా స్వాస్థ్యమయ్యా. ఓ యేసయ్యా, మమ్మల్ని జ్ఞాపకం తెచ్చుకయ్యా. ఈ లైవ్ ద్వారా ఎందరో ఈ వాక్యాన్ని వింటున్నారు. యేసు నామములో వారు దీవించబడుదురుగాక. నీకు దూరంగా ఎవరు బ్రతకకూడదయ్యా. ప్రతి ఫ్యామిలీ, ప్రతి కుటుంబం, ప్రతి బిడ్డనైనా నీకు దగ్గరై నీలో కలిసిపోయేలాగా ఉందురుగాక. అద్భుతం చేసి నడిపించు. నీ సాక్షి వాడుకో. కృపతో నింపు నా తండ్రి. నీ బలమైన ఆశీర్వాదముతో నీ బిడ్డలు నింపబడుదురుగాక. అద్భుతం చేసి నడిపించు. ఈ పరిచర్య నీదయ్యా. మేము నీ వారము ప్రభువా. దీని సరిహద్దులు విశాలపరచబడునుగాక. అద్భుతం చేసి నడిపించు. ఘనత మహిమ ప్రభువాలు మీరు పొందుకున్నారు. నజరేయుడని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.